హీరోగా అంటే ఓకే. సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే పుష్ప ఫస్ట్ మిస్ అయ్యావు, రెండో పార్ట్ చేద్దామనే ఆలోచన కానీ అట్లా అప్పుడు ఏమన్నా? లేదన్నా, అంటే అది కంటిన్యూషన్ రోల్ కదా, కేశవ రోల్. అవును, అవును, సో అవును. అక్కడ పడితేనే ఇంకా కంటిన్యూ అవుతుంది. అవును. బట్ ఇది వచ్చినందుకు కూడా హ్యాపీ అన్న. అంటే హీరో అయిపోయాం కదా, కొంచెం లైఫ్ మారింది. అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మనీ వైజ్గా కానీ, అంతకుముందు వచ్చే మనీ కానీ, కలర్ ఫోటో తర్వాత వచ్చిన మనీ కానీ, చాలా మంచి ఫీలింగ్ అండ్ చాలా మంచి లైఫ్ వచ్చింది అన్న. పుష్పలో చేసుంటే హీరో సపోర్ట్ గా ఉండే క్యారెక్టర్ మాత్రమే పరివర్తన అయ్యేవాడు, ఇప్పుడు హీరోగా అవటం ఆ వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ సార్ కూడా అన్నారనమాట, క్యాషో రోల్ సుహాస్ని అనుకున్నాము, హీరోగా చేస్తాడని తెలిసి వద్దు అని చెప్పి అనుకున్నాము అని చెప్పి ఆయన కూడా సూపర్ హ్యాపీ. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ అందరం హ్యాపీ అన్న. సో తీసుకున్న డెసిషన్తో కరెక్ట్గానే వెళ్ళింది కాబట్టి హ్యాపీ. ఇప్పటి అప్కమింగ్ హీరోలు కానీ యంగ్స్టర్స్ కానీ చాలా ఇన్స్పిరేషన్గా మారేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారు కానీ, రవితేజ కానీ, ఇటువంటి వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇలాంటి నువ్వు కొంతమందికి ఇన్స్పిరేషన్గా తయారని చెప్పాలి. లక్షల్లో ఒకటికి ఈ సక్సెస్ వస్తుంది. సో సుహాస్ ఏంటి హీరోనా, సుహాస్ హీరో ఏంటి అని అనుకునే వాళ్ళకి ఒక సమాధానంగా నిలిచావు. సో ఎట్లా అనిపిస్తుంది కెరియర్? అంటే నాకు స్క్రీన్ మీద కనబడితే చాలా అనుకుని వచ్చాను. స్క్రీన్ మీద కొంచెం కనబడి మనం ఇండిజర్ మీద చూసుకోవాలనుకుంటున్నాం, అలాగ వచ్చాం. లక్కీగా మంచి క్యారెక్టర్స్ పడినాయి. చాయ్ బిస్కెట్ నాకు బాగా హెల్ప్ అయింది నా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు 2015-16 టైంలో. ఆ షార్ట్ ఫిల్మ్స్ హెల్ప్ అయ్యి, సో ఆ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలకు వచ్చి బాగుంది, బాగా చేస్తున్నాడు అనుకుని అండ్ హీరోగా చేంజ్ అయ్యి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నమ్మలేదన్న. అంటే ఇంత బిజీ అవుతామని తెలియదు, అంత బిజీలో హీరో అవుతామని తెలియదు, హీరో అయ్యి సక్సెస్ అవుతామని తెలియదు. అవును. నువ్వు హీరో ఏంటి అన్నవాళ్ళు ఉన్నారా?